హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సిరిచల. సో థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా దాట్ ఎస్ మేము యూఎస్ఏలో ఓన్ హౌస్ తీసుకుంటాం అనమాట. సో ఈ రోజే మేము సైన్ చేయడానికి వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము ఈరోజు సైన్ చేసేది అండ్ మేము తీసుకునే ఇల్లు ఏంటంటే కట్టేసి ఉండదు. సో మనం స్టార్టింగ్ నుంచి కట్టించుకోవాలన్నమాట. అంటే కొన్ని ప్లాన్స్ ఉంటాయి, దాని ప్రకారం మనం కట్టించుకోవాలి. సో ఈ వీడియోలో నేను ఎలా ఉంటుంది అండ్ మేము ఏ బిల్డర్ త్రూ వెళ్తున్నాం అని అంతా కూడా చెప్తాను. సో మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే నేను ఒక వైట్ కలర్ కుర్తీ వేసుకొని ఉన్నాను. సో ఇప్పుడే జస్ట్ స్నానం చేసి అట్లా డ్రెస్ వేసుకొని ఉన్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ మార్నింగే అవుతుంది ఇప్పుడు. సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ తిని వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. అండ్ మధ్యలో టెంపుల్ కూడా వెళ్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. సో పునీత్ వాలీని తీసుకొని వాక్కి వెళ్ళాడు. సో తను వచ్చేలోపు నేను కొంచెం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాను. సో బ్రేక్ఫాస్ట్లో ఏం చేస్తున్నాను మీ అందరికీ చూపిస్తా. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్లీ మేము నిన్న నైట్ పాస్తా చేసుకున్నాం అనమాట. సో దానికి వెజిటేబుల్స్ మిగిలి ఉండే. సో నేను వచ్చేసి ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను అన్ని వెజిటేబుల్స్. సో క్యారెట్ సన్నగా, క్యాప్సికమ్, ఇది వచ్చి ఎల్లో బెల్ పెప్పర్, ఇది వచ్చేసి బీన్స్ అనమాట. సో అన్ని సన్నగా కట్ చేసుకున్నాను వాష్ చేసి. సో ఈరోజు ఈ వెజిటేబుల్స్తో చేసే డిష్ ఏంటి అని అంటే కొరియన్ వెజ్ టెంపోరా అనమాట. సో చిన్నగా వెజిటేబుల్ పాన్ కేక్ లాగా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటే చాలా హెల్దీ అనమాట యాక్చువల్లీ. అండ్ ఆల్సో మనకి హెవీగా అనిపించదు అండ్ స్టమక్ ఫిల్ అవుతుంది అనమాట. సో అలాంటి డిష్ మనం ఇప్పుడు చేసుకోబోతున్నాము. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు దానికి కావాల్సిన స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసినవి చూసారు కదా, మైదా, కార్న్ ఫ్లోర్, ఇంకా ఆరిగానో లీవ్స్, రెడ్ చిల్లీ అండ్ బ్లాక్ పెప్పర్ అనమాట. ఇంకా నేను యాక్చువల్లీ దీంట్లో ఆనియన్స్ యాడ్ చేయట్లేదు. ఆనియన్స్ యాడ్ చేయకుండా దీంట్లో ఇట్లా ఫ్లేవర్ కోసం ఆనియన్ పౌడర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో టేస్ట్ బాగుంటుంది మనకి యాక్చువల్లీ. మీకు లేకపోతే దీంట్లోనే ఆనియన్స్ మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్పైసెస్ మొత్తంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ లూజ్గా కలుపుకోవద్దు, కొంచెం థిక్గా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా ఎక్కువ పడదనమాట. అండ్ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఇంకా వేరే వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న అవైలబిలిటీ బట్టి నేను ఇవన్నీ యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడు బటర్ పేపర్ మీద కానీ లేదంటే ఇట్లా ఎయిర్ ఫ్రై షీట్స్లో కానీ పాన్ కేక్ లాగా వేసుకోవాలి. కొంచెం థిక్గానే వేసుకోవాలి, మరీ పల్చగా వేసుకుంటే విరిగిపోతుంది. సో దానికి కొంచెం ఆయిల్ స్ప్రే వేసుకొని ఆ పాన్ కేక్ లాగా అదంతా వెజిటేబుల్ స్టఫ్ పెట్టేసుకొని ఒక 400 degrees Fahrenheitలో 10 to 12 minutes పెట్టుకోవచ్చు. ఎక్కువ క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు పెట్టుకోవాలన్నమాట. నాకైతే క్రిస్పీగా నచ్చుతుంది కాబట్టి ఎక్కువసేపు పెట్టుకున్నా. ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోతాను. బ్రేక్ఫాస్ట్ చూసారు కదా, కొరియన్ స్పెషల్ చేసుకున్నా. అండ్ ఎందుకు నాకు ఫేస్కి కూడా కొంచెం కొరియన్ గ్లో ఇద్దామని చెప్పి అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఒక సీరం యాడ్ చేస్తాను నా రొటీన్ మేకప్లో. సో నేను వచ్చేసి ప్యూర్ ఆరిజిన్ది ఈ సీరం యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ప్యూర్ ఆరిజిన్ది కొరియన్ బ్రైట్ బూస్టింగ్ విటమిన్ సి ఫేస్ సీరం అనమాట. సో దీంట్లో 20x న్యాచురల్ కొరియన్ విటమిన్ సి అండ్ యూజో లెమన్ ఉంటుంది అనమాట. సో ఈ కొరియన్ విటమిన్ సి మన స్కిన్ లో డీప్ గా వెళ్ళి మన డార్క్ స్పాట్స్ ని లైట్ చేస్తుంది అనమాట. సో ఈ విటమిన్ సి అండ్ యూజో లెమన్ ఉంది కదా, సో ఇవి రెండు కూడా మన స్కిన్ లోపలికి వెళ్ళి డీప్ గా వెళ్ళి మన స్కిన్ ని హైడ్రేట్ చేసి మన స్కిన్ ని మంచిగా బ్రైట్ గ్లో ఇస్తుంది అనమాట. మనకి మంచిగా డార్క్ స్పాట్స్ పోతాయి అండ్ మన స్కిన్ ని మంచిగా ఈవెన్ గా బ్రైటన్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఫాస్ట్ గా అబ్జార్బ్ అయిపోతుంది మనం ఫేస్ మీద పెట్టుకున్నప్పుడు. లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఆల్సో మనం యూజ్ చేసినాక అసలు స్టిక్కీ అనిపించదు అనమాట. అండ్ మనకు అసలు ఫేస్ అంతా కూడా హెవీగా అస్సలు అనిపించదు. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఇది మనకి జస్ట్ 179 rupees గా దొరికేస్తుంది ఆన్ pureorigin.in వెబ్సైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కనుక నా కూపన్ కోడ్ SC2024 అని యూజ్ చేస్తే మీకు అడిషనల్గా 20% డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది. సో జస్ట్ చెక్ దిస్ అవుట్. అండ్ ఇప్పుడు మనం లైట్గా మేకప్ వేసేసుకుందాము. సో ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం కాబట్టి సింపుల్గా వేసుకుంటున్న మేకప్ ఎండ్ ఉంటుందని చెప్పి. అండ్ హెయిర్ వచ్చేసి నేను లాస్ట్ 2 days బ్యాకే యూఎస్లో హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట. సో ఇది సెకండ్ టైం నేను చేయించుకోవడం యూఎస్లో. చాలా బాగా కుదిరింది ఈసారి అయితే. ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఎక్కడ చేయించుకున్నారు అండ్ హెయిర్ కట్ ఏది అని చెప్పి. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ తీసుకోలేదు, కానీ నా రిఫరెన్స్ పిక్చర్ చూపిస్తా ఎలా చూపించాను వాళ్ళకి. సమ్మర్ కోసం అని చెప్పి షార్ట్ హెయిర్ ఇట్లా గూగుల్లో ఫోటోస్
వీడియోస్ చూశాను అండ్ ఇలాంటి లుక్కే కొంచెం సలూన్లో వాళ్ళు నాకు ఇలా ఇచ్చారనమాట. ఇది హెయిర్ కట్ అయినాక పిక్చర్. అలా రెడీ అయిపోయిన తర్వాత ఇద్దరం స్టార్ట్ అయిపోయాం. ఇద్దరం మేము వైట్ వేసుకున్నాం అనమాట. సో ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు, చేయడానికి వెళ్తున్నప్పుడు, ఇంటర్వ్యూస్కి అట్లా ఏమైనా చేస్తున్నప్పుడు వైట్ వేసుకోవడం కొంచెం లక్కీ అని ఫీల్ అవుతూ ఉంటాం మేము. అండ్ ఇప్పుడైతే ఫ్రిస్కోలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి ఫస్ట్ వచ్చేసామన్నమాట. సో మేము టెంపుల్కి వచ్చిన రోజు, లైక్ మేము ఇల్లు సైన్ చేస్తున్న రోజు గణపతి సచ్చిదానంద స్వామి యూఎస్ ట్రిప్లోనే ఉండే అంట. సో ఇయర్కి 2 times వస్తారు. వచ్చినప్పుడు ఒక 1 week to 10 days వరకు ఉంటారు ఇక్కడ అనేసి విన్నా అనమాట. సో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. లాస్ట్ టైం అయితే ఇండియాలో ఉండే మేము, అండ్ ఈసారి కూడా ఉండే, బట్ చాలా క్రౌడ్ ఉండే అనమాట. సో ఈ వీక్ వెళ్ళాము, బట్ మేమైతే దర్శనం చేసుకోలేదు. కానీ ఆ రోజు కూడా ఉన్నారు, అపాయింట్మెంట్ బేసిస్లో కలుస్తున్నారు అని చెప్పి తెలిసింది. సో మేము ఈరోజు సైన్ చేస్తున్నాం కదా, సో ఆ చెక్ని దేవుడి దగ్గర పెట్టి మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని స్టార్ట్ అవుదాము, సైన్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. దేవుడి దర్శనం అయిపోయినాక ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మేము ఇప్పుడు ఉండేది ఓవింగ్లో కదా, మేము ఇక్కడ సైన్ చేసింది ఇల్లు వచ్చేసి మెలిసాలో అనమాట. సో ఓవింగ్ నుంచి మెలిసాకి అయితే 50 minutes పడుతుంది. అండ్ మెలిసా ఎందుకు సైన్ చేసాము అంటే ఇప్పుడు గ్రోయింగ్ సిటీ అది, అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉన్నారన్నమాట. సో ఫ్రెండ్స్కి దగ్గరలో ఉంటే కూడా మంచిగా ఉంటుంది కదా, అందరం కలిసి ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి మెలిసాలో సైన్ చేసామన్నమాట. సో ఇది మెడోరన్ అనే కమ్యూనిటీ, అండ్ కమ్యూనిటీ ఎంటర్ అవ్వగానే పార్క్, ఒక పూల్ అండ్ క్లబ్ హౌస్ లాగా ఉందన్నమాట. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఒక ఆఫీస్ లాగా ఉంది. సో ఇది వచ్చేసి ఒక మోడల్ హోమ్, అండ్ దాంట్లోనే ఆఫీస్ ఉందన్నమాట. సో మేము తీసుకున్న బిల్డర్, లైక్ మేము ఇల్లు తీసుకుంటుంది వచ్చేసి పేస్ సెట్టర్ హోమ్స్ వాళ్ళ దగ్గర. సో ఈ పేస్ సెట్టర్ హోమ్స్ వాళ్ళవి మేము ఒక 2-3 times విన్నాం అనమాట పునీత్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, లైక్ బాగుంది వాళ్ళ క్వాలిటీ అండ్ ఆల్ అని చెప్పి. సో ఇట్లా నార్మల్గా అన్ని ఇల్లులు సర్చ్ చేస్తూ ఉంటే, అన్ని ఇల్లులు ఇట్లా ఏది బాగుంటుందని మోడల్స్ చూస్తూ ఉంటే మాకు అన్ని మా రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు, లైక్ నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, పునీత్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో వాటికి తగ్గట్టు మాకు ఈ ఇల్లు కొంచెం మాకు సూటబుల్ అని చెప్పి అనిపించింది, లైక్ పేస్ సెట్టర్ వాళ్ళది. సో మేము మోడల్ హోమ్ చూసి దీనికి ఫిక్స్ అయినాం అనమాట. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు సైన్ అవర్ హోమ్. సైన్ చేసే కన్నా ముందే కమ్యూనిటీ టూర్ అండ్ లాట్ అవైలబుల్గా ఉన్నదని చూపించేశారు. అండ్ మోడల్ హోమ్, ఇప్పుడు మేమున్న ఆఫీస్ కూడా మోడల్ హోమ్ అని చెప్పాను కదా, నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. సో మేము తీసుకునేది ఈ మోడల్ కాదనమాట. సో ఒకటే బిల్డర్ దగ్గర ఒక 2-3 మోడల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ బెడ్రూమ్స్, అంటే ఎన్ని బెడ్రూమ్స్ కావాలి, ఎన్ని బాత్రూమ్స్ కావాలి, దాన్ని బట్టి మనకి మోడల్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ఈ ఇంట్లో వచ్చేసి కింద లైక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బాత్రూమ్ ఉంది, గెస్ట్ బాత్రూమ్, అండ్ ఆల్సో ఒక గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉందన్నమాట. సో బేసికలీ మోడల్ హోమ్ అంటే ఏంటి అని అంటే, ఒక ఖాళీ ఇంట్లో మనం వెళ్ళినప్పుడు సామాన్లన్నీ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అని చూపించడానికి ఒక ఇల్లు అనమాట. సో ఇదే సేమ్ వాళ్ళు కట్టిస్తారు మనకి, అండ్ ఈ ఇంట్లో మనం సామాన్లు అరేంజ్ చేసుకుంటే ఇల్లు ఎట్లా కనిపిస్తుంది అని ఒక ఐడియా రావడానికి అన్నీ కూడా అరేంజ్ చేస్తారు. సో ప్రతి ఒక్క మోడల్కి, లైక్ ఒక ప్లాన్కి ఒక మోడల్ హోమ్ అనేది ఉంటుంది అనమాట. బట్ అది డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఉండొచ్చు, ఒక దగ్గర కూడా ఉండొచ్చు. సో ఇదైతే మెలిసాలో ఉంది ఈ మోడల్ హోమ్. అండ్ దీనికి ఒక స్టడీ వచ్చింది, డైనింగ్ వచ్చింది, పౌడర్ బాత్, ఒక గెస్ట్ బాత్రూమ్, ఫుల్ బాత్, అండ్ ఒక గెస్ట్ బెడ్రూమ్. సో దిస్ ఇస్ ద స్టడీ రూమ్ అనమాట. ఇది రూమ్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ చాలామంది స్టడీ రూమ్కి ప్రిఫర్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ ఫైన్, లైక్ దాట్ ఓన్లీ. అండ్ ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అనమాట. సో హాల్ మనకి, అండ్ ఆల్సో దిస్ ఇస్ కిచెన్. సో ఇక్కడ ఎక్కువ మనకు ఓపెన్ కిచెనే ఉంటుంది. అండ్ మనం ఈ మోడల్ హోమ్లో కిచెన్ కానీ లివింగ్ ఏరియా కానీ ఫ్లోరింగ్ కానీ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది వాళ్ళ క్వాలిటీ ఏంటి అని చెప్పి. ఇక్కడ బిల్డర్సే మనకి ఇల్లు కట్టించినప్పుడు అవెన్, స్టవ్, మైక్రోవేవ్, ఇంకా చిమ్నీ ఇస్తారనమాట. సో వాటి క్వాలిటీ కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ చూస్తే, ఏం బ్రాండ్ ఇస్తారు వీళ్ళ దగ్గర, ఎట్లాంటివి ఉన్నాయి అని చెప్పి. అండ్ దిస్ ఇస్ అ క్యూట్ ప్యాంట్రీ. మేము సైన్ చేసే ప్లాన్లో కొంచెం ప్యాంట్రీ పెద్దగా వచ్చిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, దీనికి బ్రేక్ఫాస్ట్ నూక్ కూడా వచ్చింది, డైనింగ్ ఉంది సెపరేట్గా, అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్ నూక్ కూడా వచ్చింది, అండ్ వన్ హ్యూజ్ బ్యాక్ యార్డ్ అనమాట. సో మేము ఈ ఇల్లు సైన్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే, ఒకటి వచ్చేసి హై సీలింగ్. సో లివింగ్ ఏరియాలో మాకు హై సీలింగ్ కావాల్సిందే, అండ్ స్టెప్స్ దగ్గర లుక్ డౌన్ కావాల్సిందే అనమాట. సో ఈ ఇంట్లో లేవు కాబట్టి ఈ ప్లాన్ మేము తీసుకోలేదు. అండ్ దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో చాలా బాగా వచ్చింది, ఎక్స్టెండెడ్ మాస్టర్ బెడ్ వచ్చింది, చాలా నచ్చింది అనమాట నాకు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ దీనికి.
ఇంకా అది నార్మల్గా అన్ని వాష్రూమ్స్ లైక్ చాలాసార్లు చూపించాను మీ అందరికి నేను వాష్రూమ్స్ ఇక్కడ ఎట్లా ఉంటాయి అని చెప్పి. అండ్ అందుకే నేను డీటెయిల్గా ఏమి చెప్పట్లేదు, జస్ట్ మేము ఏ క్రైటీరియా బేస్ చేసుకొని తీసుకున్నాము అండ్ ఇప్పుడు చూపించే ప్లాన్ ఎట్లా ఉంది అని చెప్పి జస్ట్ చూపిస్తున్నాను అంతే. అండ్ ఇదే బాత్రూమ్ మనకి క్లాజెట్ కూడా వచ్చేసింది అనమాట, వాకింగ్ క్లాజెట్. దీంట్లోనే మనం అన్ని బట్టలు అరేంజ్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం చిన్నగా ఉంది, లైక్ రూమ్ పెద్దగా ఇచ్చారు కానీ క్లాజెట్ కొంచెం చిన్నగా ఇచ్చారన్నమాట. సో అది కూడా మాకు కొంచెం నచ్చలేదు ఈ ప్లాన్లో. సో అందుకే ఇది కూడా ఒక రీజన్. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్దాము. సో పైకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇది లాఫ్ట్ ఏరియా, లైక్ గేమింగ్ ఏరియా అనమాట. అండ్ దెన్ ఇక్కడ ఒక రూమ్ వచ్చింది. సో ఓన్లీ 1 రూమ్, ఒక లాఫ్ట్ అండ్ ఒక బాత్రూమ్ వచ్చింది. సో పైన మీడియా రూమ్ లేదు అండ్ ఇంకొక ఎక్స్ట్రా బెడ్రూమ్ కూడా లేదనమాట. సో అది అసలు నచ్చలేదు. కింద పట్టుకన్నా కాంప్రమైజ్ అవుతామేమో కానీ పునీత్ ఆల్వేస్ వాంటెడ్ మీడియా రూమ్ అనమాట. సో గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనం రూమ్స్ ఉంటే మనకు కూడా అడ్వాంటేజ్ కదా, అందరిని అకామిడేట్ చేయొచ్చు. సో దర్ ఇస్ నో పాయింట్ ఓన్లీ ఒకటే రూమ్ పెట్టుకుంటే ఇట్స్ లైక్ అపార్ట్మెంట్ ఉంది, పెద్ద ఇల్లు ఉంది కానీ ఒకటే రూమ్ ఉంటే పైన వేస్ట్ కదా. సో అట్లా అని చెప్పి ఈ ఇల్లు మేము తీసుకోలేదు. సో ఇప్పుడు మేము తీసుకుంటున్న ప్లానే ఒకరు కట్టించుకున్నారు, వాళ్ళు రెడీ ఉంది క్లోజింగ్కి. సో ఆ ఇల్లు అవైలబుల్ ఉంది చూడడానికి, మీకు చూపిస్తా వదండి అని చెప్పి మా బిల్డర్ తీసుకొని వచ్చారనమాట. సో మేము పే సెటర్ వాళ్ళ దగ్గర తీసుకుంటున్న ప్లాన్ ఆర్లింగ్టన్ ప్లాన్ అనమాట. సో అదే ఆర్లింగ్టన్ ప్లాన్ వేరే వాళ్ళు కట్టించుకున్నారు, చూపిస్తాను అంటే మేమందరం లైక్ నేను పునీత్ ఇంకా ఆ బిల్డర్ కలిసి వచ్చాము. సో మీకు ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా కనిపిస్తుందో చూపిస్తా. మళ్ళీ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి, లైక్ ఎలివేషన్ 3 ప్లాన్స్ ఉన్నాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లాగా. మాది ప్లాన్ సి, వీళ్ళది ప్లాన్ బి అనమాట. ఇది వచ్చేసి కిచెన్. సో ఖాళీ ఇల్లు ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు తెలుస్తుంది. మోడల్ హోమ్ చూసారు కదా, అండ్ ఇది కంపేర్ చేసుకుంటే వి విల్ నో అన్నమాట డిఫరెన్స్. సో ఇట్లా ఇది చూసారా, మనకు లుక్ డౌన్లో కనిపిస్తుంది స్టెప్స్ దగ్గర. సో ఇది మాకు కావాల్సిందే అన్నమాట. సో ఈ ఆర్లింగ్టన్ ప్లాన్లో ఇది అవైలబుల్గా ఉంది. సో అది ఫస్ట్ టిక్ మార్క్, మాకు నచ్చింది, తీసేసుకున్నాము. ఇంకొకటి ఏంటి అంటే హై సీలింగ్. సో ఇది కూడా బాగా నచ్చింది. హై సీలింగ్, ఒకటి లుక్ డౌన్ అండ్ మనకి బ్రేక్ఫాస్ట్ నూక్ వచ్చింది. డైనింగ్ని మనం స్టడీ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నారు. అండ్ దీనికి 3 కార్ గరాజ్ ఆప్షన్ కూడా ఉంది. అది వద్దు అనుకుంటే దాన్ని మనం ఫ్లెక్స్ రూమ్ లాగా చేసేసుకొని పూజలాగా కూడా మార్చుకోవచ్చు. సో మేము అది ఆప్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఖాళీ ఉంది కదా ఒక ప్లేస్, అదే మా లాట్ అనమాట. లైక్ మేము సైన్ చేసింది మా ఇల్లు అని చెప్పేది ఇదే, మనకి ప్లాట్ అంటాం కదా ఇండియాలో. సో అట్లా ఖాళీ ప్లాట్ ఇది. దీంట్లో ఇప్పుడు ఇల్లు కడతారనమాట. సో ఇటు పక్కన ఆల్రెడీ ఇల్లు కట్టేసి ఆల్రెడీ ఉన్నారు అక్కడ. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి 2 హౌసెస్ కొత్తగా కడుతున్నారన్నమాట. సో అవి ఇన్వెంటరీ హౌసెస్, చాలా బాగున్నాయి, డిఫరెంట్ ప్లాన్స్ అవి. ఇంకా మా దానికన్నా ఇంకా పెద్ద ప్లాన్స్ అనమాట, సూపర్గా ఉన్నాయి. అవి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఈ వీడియో చూసి ఇఫ్ యూ వాంట్ టు బై అండ్ ఎంక్వైరీ చేయాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు. నాకు ప్రైజెస్ అంతా తెలీదు, బట్ యా అవైతే అవైలబుల్గా ఉన్నాయి. ఇదేం ప్రమోషన్ కాదు, బట్ నేను జస్ట్ చెప్తున్నా బికాజ్ నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఆ 2 హౌసెస్ అయితే ఈ ఇయర్ డిసెంబర్ వరకు రెడీ అయిపోతే మనం కొనేసుకొని మూవ్ ఇన్ అయిపోవచ్చు అనమాట. సో ఇన్వెంటరీ హౌసెస్ బేసికల్లీ. And if we're doing the circular staircase, it's $1,160. If you're doing the squared off staircase, it's $1,800. Yeah, $1,160. Okay, $1,160. So that's telling me we're doing the circle staircase. Yeah, I mean, so cheap. అండ్ ఇప్పుడు ఇల్లు సైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇక్కడ మ్యాప్లో మేము చూసుకుంటున్నాము లైక్ మేము తీసుకుంటున్నది ఇప్పుడు ఎక్కడుంది అని చెప్పేసి. అండ్ వాళ్ళు మేము అడ్వాన్స్ పే చేయగానే ఆ లాట్ దగ్గర సోల్డ్ అని చెప్పి పెట్టేసుకుంటారనమాట. సో వాళ్ళ దగ్గర ఉన్న షీట్స్లో కానీ లేకపోతే పేపర్స్లో కానీ అన్నిట్లో కూడా సోల్డ్ అని చెప్పి పెట్టేస్తారు. అండ్ అవైలబుల్ ఉన్న వాటికి అవైలబుల్ అని పెడతారనమాట. సో అట్లా. అండ్ వేరే వాళ్ళు కొనడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది అని చూపించడానికి కూడా వీళ్ళకి ఈజీ ఉంటుందని చెప్పి అట్లా ఒకటి మెయింటైన్ చేస్తారు వాళ్ళు. Congratulations. Thank you so much. Okay. Thank you. Okay. సో సైనింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ మేము మా లాట్ దగ్గరికి వచ్చామన్నమాట. సో వాళ్ళు వచ్చేసి బిల్డర్ వచ్చేసి ఇక్కడ సోల్డ్ అని చెప్పి ఒక బోర్డు ఇచ్చారు మాకు. అండ్ ఆల్సో ఒక కీస్ ఇచ్చారన్నమాట, ఒక కార్డ్బోర్డ్ కీస్, జస్ట్ మాకు ఇట్లా మెమొరీకి పిక్చర్స్ తీసుకోవడానికి అట్లా. ఆ సోల్డ్ అని ఉన్నదేమో మన లాట్లో పాతారనమాట. సో దాన్ని బట్టి అర్థమవుతుంది లైక్ దిస్ లాట్ ఇస్ సోల్డ్ అని చెప్పేసి.
వీడియో ఇంత డీటెయిల్గా చేయడం ఎందుకు అని అంటే ఇక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు న్యూగా హౌసెస్ తీసుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి. బికాజ్ మేము కూడా హౌసెస్ చూస్తున్నప్పుడు ఇలాగే యూట్యూబ్లో ఎవరైనా పెట్టిన వీడియోస్ బాగా చూసామన్నమాట, మేము వాళ్ళని ఫాలో అయినాము. సో లైక్ మెయిన్గా టెక్సస్లో ఉన్న వాళ్ళవి అండ్ మెయిన్గా ఇక్కడ డాలస్ ఏరియాలో ఉన్న వాళ్ళవి. సో నా వీడియో ఇక్కడ డాలస్ ఏరియాలో ఎవరైనా కొనాలి అనుకుంటే డెఫినెట్గా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ మేము కొన్న బిల్డర్స్ దగ్గర హౌస్ క్వాలిటీ ఎట్లా ఉంది అవన్నీ కూడా మీతోని షేర్ చేశాను కదా, హెల్ప్ అవుతుంది అని చెప్పి అంతే. అండ్ ఇంకా ముందు వీడియోస్లో కూడా మేము ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాము, లైక్ ఇల్లు సైన్ చేసిన తర్వాత అండ్ డిజైన్ సెలెక్షన్లో ఎట్లాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను వీడియోస్లో. అండ్ ఆల్సో అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట మా ఇల్లు ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పేసి. అండ్ ఫైనల్లీ సోల్డ్ బోర్డ్ అయితే పాతేసిండు పునీత్. అండ్ ఇప్పుడు మేము మా లాట్ చూసుకుంటున్నాం అనమాట. సో బిల్డర్ ఇంకా దిస్ ఇస్ ఆల్ యోర్స్ అని చెప్పేసి ఇంకా మాకు అప్పకి ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట అక్కడ నుంచి. సో మేము చూసుకుంటున్నాం లైక్ ఇల్లు ఎక్కడి వరకు వస్తుంది అండ్ అక్కడ నుంచి బ్యాక్ యార్డ్ ఎంత వస్తుంది అని చెప్పేసి. సో బ్యాక్ యార్డ్లో గ్రాస్ అంతా కూడా మనకు వాళ్ళే వేసేస్తారనమాట. సో ఇప్పటి నుంచి నా రీల్స్ అన్నీ ఇంక ఇక్కడే చేస్తాను అని చెప్పి నేను అంటూ ఉన్నాను అనమాట. ఇప్పటి నుంచి అంటే నాట్ ఇప్పటి నుంచి, లైక్ ఇది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో మనకి రెడీ అవుతుంది అనమాట. సో మొత్తం మీద ఇప్పటి నుంచి 6-7 months ఉంది మనకి ఇల్లు రెడీ అవ్వడానికి. సో ఆ ఏప్రిల్ తర్వాత మనం కొత్త ఇంట్లోకి వెళ్ళబోతున్నాం. అప్పటి వరకు ఇదే అపార్ట్మెంట్స్లో ఉంటున్నామంట. సో ఇదే పాత అపార్ట్మెంట్సే మేము లీజ్ అయిపోతే మళ్ళీ ఒక 9 monthsకి లీజ్ ఎక్స్టెండ్ చేసి ఉన్నాము. సో ఆ తర్వాత న్యూ హౌస్. సో హోప్ యూ ఆల్ హ్యావ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ the bell icon for more updates. Until then, take care. Bye bye.